నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. కోట్ల రూపాయలు చేసే గ్రానైట్ భూమి దాదాపు 90 ఎకరాలు ప్రభుత్వ కబ్జా గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఈ భూములను దర్జాగా కబ్జా చేసి గ్రానైట్ డంపింగ్ లో వాడుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులు గ్రానైట్ అధినేతలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి కోట్ల రూపాయల విలువ చేసే భూములను క్వారీ అధినేతలు దారాదత్తం చేశారన్న విమర్శలు కూడై కూస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల రెవెన్యూ వారు నిర్వహించిన రీసర్వేలో ఈ భాగోతం బయటకు వచ్చింది. పేదలకు ఇంటి జాగా కోసం 2 సెంట్లు స్థలం అడిగితే ఎక్కడా లేదు అని చెప్పే రెవెన్యూ అధికారులు ఇంత ప్రభుత్వ భూమిని గ్రానైట్ అధికారులు కబ్జా చేశారు. ఈ కబ్జా చేసే డంపింగ్ పోసిన భూములు రెవెన్యూ రికార్డుల ప్రకారం చెరువు, కుంట, వాగు, డొంక, బండిదారి, కలిబాట తెలుస్తోంది. రెవెన్యూ నిబంధనల ప్రకారం వీటికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కానీ వీటిలో కొన్ని ప్రభుత్వ భూములకు ఎన్ఓసి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి రెవెన్యూ అధికారులు ధనదాహంతో రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేసి అప్పటి జిల్లా స్థాయి అధికారులను తప్పుదోవ పట్టించి ఎన్ఓసి ఇప్పించినట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులను కూడా తప్పుదోవ పట్టించి క్వారీ అధినేతలకు అనుమతులు ఇప్పించారు అనేది అర్థమవుతోంది. దీనికి కృతజ్ఞతగా క్వారీ అధినేతలు రెవెన్యూ వారికి ఏ స్థాయి ఎంత ముడుపులు ఇచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు జాయింట్ గా సర్వే నిర్వహించి డంపింగ్ పోసిన వాటిని వెంటనే తొలగించి కోట్ల రూపాయల విలువైన భూములు కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ప్రభుత్వ భూములు చేమకుర్తి మండలం రామతీర్థంలోని ఆర్యలపురం గ్రామ పంచాయతీలో కబ్జాకు గురైనట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఆర్యలపురం గ్రామంలో సంబంధించిన సర్వే నెంబర్లో దాదాపు 80 నుండి 90 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రానైట్ క్వారీల అధినేతలు కబ్జా చేసి వాళ్ళు క్వారీలో వచ్చే వేస్టును అందుట్లో డంపు చేస్తున్నట్లు ప్రాథమికంగా అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అందిన సమాచారం ప్రకారం ఆర్యలపురం సర్వే నంబర్ 162లో 28.87 సెంట్లు భూమి, ఆర్యలపురంలోని 163లో 15 ఎకరాల 93 సెంట్లు, సర్వే నంబర్ 130లో 22 సెంట్లు 22 ఎకరాలు, 146లో 11.24 సెంట్లు, అదేవిధంగా 103లో 3 ఎకరాల 16 సెంట్లు ప్రభుత్వ భూమి గ్రానైట్ క్వారీల అధినేతలు కబ్జా చేసి డంపింగ్లు పోసినట్లు తెలుస్తుంది. పేదవాడికి ఇంటి జాగా కోసం సెంటు భూమి కావాలన్నా దొరకని పరిస్థితిలో ఉన్న ఈ చేమకుర్తి మండలంలో ఇలా దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమి క్వారీ అధినేతలకు రెవెన్యూ అధికారులు అప్పనంగా అప్పచెప్పి పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ భూములు ఇటీవల కాలంలో రెవెన్యూ అధికారులు మొత్తం రీసర్వే చేసి దాదాపు 140 ఎకరాలు ఉన్నట్లు గుర్తించి వీళ్ళందరికీ దీన్ని ఏం చేయాలన్న ఆలోచనతో జిల్లాధికారులకు సమాచారం ఇవ్వాలని ఉన్నట్లు సమాచారం. అయితే ఈ భూములను క్వారీల అధినేతలకు యథేక్షగా రెవెన్యూ అధికారులే ముట్టజెప్పి వాళ్ళ దగ్గర నుంచి భారీ స్థాయిలో ముడుపులు పొందినట్లు తెలుస్తుంది. దీనిపై జిల్లా కలెక్టర్ జేసీ గారు, ఆర్డీఓ గారు సమగ్ర విచారణ జరిపితే
పెద్ద ఎత్తున పెద్ద స్కాము బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ భూముల వ్యవహారంలో మొత్తం అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈ భూములు మొత్తం కూడా వాగు, డొంక, రోడ్డు అన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలను తొంగలు తొక్కి రెవెన్యూ అధికారులు వారి అధినేతలకు పూర్తిగా దాసోహమై వాళ్ళకి ముట్టజెప్పి వాళ్ళ ద్వారా భారీ స్థాయిలో వ్యవహారాలు చేసుకున్నట్లు జరుగుతున్న సంఘటనలు బట్టి తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై పలువురు మాకు పట్టాలున్నాయని, మాకు పొజిషన్ ఉందని రకరకాలుగా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏకంగా 90 ఎకరాలు అన్అఫీషియల్గానే సమాచారం ఉందంటే మిగతా ఎంత ఉన్నదనేది తెలుస్తుంది. దీనిపై జిల్లాధికారులు సమగ్ర విచారణ జరిపితే ఈ అవినీతి భాగవతం వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీటిలో కొంతమందికి ఎన్ఓసీలు ఇచ్చినట్లు, మరికొంతమందికి పొజిషన్ ఇచ్చినట్లు రకరకాలుగా అధికారుల నుంచి, క్వారీ ఓనర్ల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇందుట్లో వాస్తవాలు వెలుగు చూడాలంటే మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు జాయింట్గా సర్వే జరిపితే ఎవరికి అధికారికంగా ఎన్ఓసీలు ఉన్నాయి, ఎవరు దొడ్డిదారిన ఈ వేస్ట్ పోశారు, ఇలా ప్రభుత్వ భూములను ఏకంగా ఇంత ప్రభుత్వ భూమిని కబ్జా చేసి డంపింగ్లు పోసి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు. ఒక పక్క ఆ వేస్ట్ డంపింగ్ని కంకర కొట్టుకునేదానికి లీజుకి ఇవ్వటం, ఆ వేస్ట్ కొట్టుకునేదానికి మరొకరు లీజుకి ఇవ్వటం, రకరకాలుగా క్వారీ అధినేతలు ప్రభుత్వ భూములు కబ్జా చేసి వీళ్ళ సొంత జాగిరిలా వేరే వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పి భారీ స్థాయిలో వాళ్ళ కాడి నుంచి కూడా ప్రతి నెల డబ్బులు పొందుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగమే ఇలా అవినీతి దాహానికి దాసోహమై ఇలా ప్రభుత్వ భూములు అమ్మేస్తుంటే కంచె చేంజ్ మెసేజ్ సందనంగా ఉందనేది ఇక్కడ బహిరంగంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. వీటిపై జిల్లాధికారులు, ప్రభుత్వ పాలకులు, పెద్దలు అందరూ సమగ్ర విచారణ జరిపితే ఈ అవినీతి భాగవతం బాగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై సంబంధిత అధికారులు ఏం చేస్తారనేది వేసి చూడాలి.